హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక ఈరోజైతే నేను ఆకుకూర పప్పు చేస్తున్నాను అనమాట. ఆకుకూర ఏంటంటే మెంతి కూర. అసలు ఈ మెంతి కూర, పాలకూర, మరి ఇంకేంటి చామకూర ఇవన్నీ ఉంటాయనే తెలియదు. అవైతే కొన్ని వాడనే వాడం. చామకూరను క్రిస్మస్ ట్రీ లాగా ఉంటుంది, అదేదో ఆకు, దాని పేరైతే నాకు తెలియదు. ఇంకా మునగ ఆకు అవి వాడనే వాడట్లేదు. ఇక మా సార్ అయితే అసలు ఇన్ని ఆకుకూరలు ఉంటాయి అన్న సంగతే నాకు తెలియదు. ఎప్పుడన్నా మా అమ్మ ఆకుకూర వండితే మేము పడేసే వాళ్ళము, ఎక్కువ తినేవాళ్ళం కాదు. గోంగూర పచ్చడి తప్ప ఆకుకూరలలో ఏరే ఆకుకూర తెలియదని అనేవాళ్ళు అనమాట నాకు. ఇక అయితే నేను ఈ మెంతికూర ఇలాంటివన్నీ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్కి అలవాటు చేశాను. మెంతికూర అయితే ఫుల్గా లాగిచ్చేస్తారు. టమాటా మెంతి వేసి చేసిన తింటారు, ఆలు మెంతి తింటారు, చిక్కుడుగాయ మెంతికూర తింటారు. ఇంకా అన్నిట్లో కూడా ఇట్లా కరివేపాకు లాగా కొంచెం అట్లా వేసుకుంటా ఉంటే టేస్ట్గా ఉంటుంది. తాలింపులోని ప్రతి కర్రీలో వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. అయితే ఆకుకూరలో యొక్క ఇంపార్టెన్సు ఇక మంచిదని నేను విన్నాను. ఇక డాక్టర్స్ చెప్తుంటే కూడా వింటారు కదా. పిల్లలు అసలే కొన్ని తినరు. ఇవి చేసేదే అంతంత మాత్రం కదా, మనకేమంత పెద్ద బడ్జెట్లు ఉండవు కదా, తక్కువ దాంట్లోనే ఎక్కువ ఆరోగ్యం వచ్చేటట్టని ఆలోచించేసి ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. కానీ ఈ ఆకుకూరలతో ఏంటంటే కొంచెము నీట్గా క్లీన్ చేసుకోవడం అనేది కొంచెం పేషెన్స్ కావాలన్నమాట. అదే దీంతో బాధ అనమాట. ఇక బ్లాగ్లోకి వెళ్తే రైస్ పెట్టేసుకొని, అది ఎందుకంటే నానాలి కాబట్టి వెంటనే వెలిగించలేదు. పప్పు కూడా అటు పక్క నానబెట్టేసి వెలిగించాను అనమాట. అది ముందే నానబెట్టుకొని పప్పు వేపి చేసుకోవడం ముందు వీడియోలో చూపించాను కదా, ఇక దాని గురించి ఏం లేదు. ఇంకా మెంతికూర ఇంకోటి ఏంటంటే ఎండిపెట్టి కూడా అమ్ముతున్నారు కదా, కసూరి మెంతిలాగా. దాన్ని చికెన్లోని, మటన్లోని, ఇంకా ఏదైనా ఆలు కుర్మాలోని, ఏ కుర్మాలలో కసూరి మెంతి వేసుకున్న సూపర్ టేస్ట్గా ఉంటుంది. నాకు తెలియదండి, ఒక 6 months బిఫోరు ఏదో యూట్యూబ్లో వీడియో చూసి ఆలు కుర్మాలో వేశారనమాట కసూరి మెంతి. ఇక నేను ఒకసారి వేసి చూస్తే అబ్బాయి ఎట్లయ్యి అని మా వాళ్ళు ఇక నన్ను చావగొడుతున్నారు అనమాట. ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తే అంతే సంగతులు. కొన్ని వంటలు నేర్చుకోపోవటం, రావు అని చెప్పడం మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా వచ్చింది హిట్ అయింది అనుకోండి, ఇక చేయమంటారనమాట. అసలు బిర్యానీ కూడా అంతగానం కుదరట్లేదు, మళ్ళీ దాన్ని ప్రయోగాలు చేసేసి కొంచెం కుదిరితే ఇలా చెయ్యి అని అంటారు. మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి కుదిరేసరికల్లా టైం పడతా ఉంది. ఇంకా పప్పు కూరని అయితే అటు పక్క ఉడకబెట్టుకొని నేను ఇటు పక్క చిన్న దాంట్లోని ఇట్లా ఫ్రై ప్యాన్లోని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేసుకొని. ఇక నేను ఇదివరకు పప్పు ఉడకబెట్టేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసి ఉడకబెడతాను కదా, ఈ ఆకుకూర పప్పులు వండేటప్పుడు మాత్రం అలా ఉడకబెట్టిన అనమాట. ఆ ఫ్లేవర్ వద్దులు అనేసి తాలింపులోనే వేస్తాను. ఎల్లిపాయ కంపల్సరీగా వేస్తాను. అల్లం ఎల్లిగడ్డ పేస్టు సాంబార్లోనే మాత్రమే వేస్తాను. దీంట్లో మాత్రం ఓన్లీ ఎల్లిపాయే వేస్తాను అనమాట. ఇట్లా మంచిగా ఫ్రై అయినాక ఇక పసుపు వేసుకొని టమాటోలు, మెంతికూర అన్నీ కూడా దీంట్లోనే మాత్రమే ఫ్రై చేస్తానన్నమాట. ఎందుకంటే అట్లా చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు పాలకూర అనుకోండి, పప్పులో వేసి ఉడకబెడితే పప్పులోని టమాటా, పాలకూర వేసి ఉడకబెడితే టేస్ట్గానే ఉంటుంది. కానీ మెంతికూర విషయంలో అలా కాదండి, దీంట్లో ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో వేయంగానే కొంచెం సాల్ట్ వేసుకోవడం, ఫ్రై అవ్వడము, మళ్ళీ టమాటాలు ఫ్రై అవ్వడము, ఆ టేస్ట్ వేరే ఉంటుంది అన్నమాట. అందుకోసమే నేను ఇట్లా చేస్తానన్నమాట. మళ్ళీ ఇది మెంతికూర డైరెక్ట్గా ఉడకబెడితే పచ్చివాసన వచ్చేసి అదొక లాంటి చేదు కూడా మనకి వస్తూ ఉంటుంది అనమాట. అందుకని నేను అట్లా ఎప్పుడు ప్రయోగాలు చేయను. ఇక మెంతికూర విశేషాలు ఇదనమాట. ఇంకా మటన్లో వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ మటన్ ఎక్కువగా యూజ్ చేయం మేము. ఇంకో సాల్ట్ ఇలా వేసుకోవాలి. సాల్ట్ ఇట్లా వేసుకోపోయినామంటే మనకి వెంటనే చేదులాగా వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది, అందుకని అది కూడా మీతో చెప్తున్నాను అనమాట. మళ్ళీ ఇది మంచి స్మెల్ వచ్చిందాకా వేయించాలన్నమాట. మంచి స్మెల్ రాకపోయింది అనుకోండి, పచ్చివాసనకి మళ్ళీ టమాటాలు వెంటనే వేస్తే కూడా మళ్ళీ బాగోదు. అందుకోసమే అది మంచి అరోమా ఇట్లా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట, ఫ్రై అయింది లేదనేది. ఇక టమాటాలు కూడా మంచిగా మధ్యలోకి తీసేసి టమాటాలు వేసేస్తే దాంట్లో కూడా మెత్తగా ఉడికిందాకా ఉడికించుకోవాలి, లేకపోతే కష్టమవుతుంది. మళ్ళీ టమాటాలు ఇట్లా కనిపిస్తున్నా కానీ మెంతికూర మంచిగా అనిపించదు అనమాట. చింతపండు కూడా కొంచెం ఎందుకు వేసుకుంటున్నానంటే మెంతికూరలో పులుపు ఉండదు కదా, టమాటాలు పులుపు ఉంటుందని అనొచ్చు, కానీ చింతపండు టేస్ట్ వేరే ఉంటుంది పప్పుకి. ఇట్లా వేసుకుంటే మా ఇంట్లో హిట్ అనమాట. పప్పు ఓన్లీ ఏమి వేయకుండా ఉడకబెట్టాను. ఇట్లా ఫ్రై అయినాక
ఇక ఉడకబెట్టిన పప్పులోని ఈ ఫ్రైని కలుపుకుంటాను. ఎందుకంటే నేనే వీడియో తీసుకుంటున్నాను కదా, అందుకనే ఒక చేయితోని వీడియో, ఒక చేయితోని ఇదన్నమాట. ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఏం ఫీల్ అవ్వకండి, అడ్జస్ట్ అవ్వండి. ఏదన్నా మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఉంటే కూడా తప్పనిసరిగా తెలియజేయండి. ఎవరు కామెంట్ చేయట్లేదు, ఏం లేదు. ఏముందిలే నీ మొహం లాగా చేస్తున్నావు అని అంటానేమో అనుకుంటున్నా, లేకపోతే ఎందుకు ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయట్లేదు. చింతపండు దాంట్లో పెట్టేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఇట్లా, ఎందుకంటే దాన్ని పట్టుకోవాలి కదా, ఆ కర్రీ అనేది ఆ పప్పుకి పట్టుకున్నాక చింతపండు పులుసు ఎన్ని వాటర్ పోస్తే ఆ చింతపండు పులుసు టేస్ట్ వస్తుందో అంతగానమే పిండుకుంటాను అనమాట. అట్లనే డైరెక్ట్గా పులుసు దాంట్లో వేయనమాట, ఎందుకంటే ఏమైనా నలకలు గిలకలు ఉన్నా అడుక్కి వెళ్ళిపోతాయి అనమాట. ఈ కర్రీ మా ఇంట్లో ఫుల్ హిట్ అనమాట. ఇక స్నాక్స్కి ఏమో గ్రేప్స్, సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్ కడిగి పెట్టుకున్నాను. ఇక రైస్ సంగతి తెలుసు కదా, ఆరబెట్టేసి పని లేకుండా ఓన్లీ ఎట్లా చిదమకుండా ఎందుకు పెడుతున్నానంటే, అట్లా పెడితేనే అప్పటికల్లా మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్గా. లేకపోతే కష్టంగా ఇట్లా మెత్తగా అయ్యి ఆరిపోయి అన్నం అంటేనే చిరాకు వచ్చేటట్టు ఉంటుంది. ఈ మ్యాక్సిమం స్టీల్ బాక్సులే వాడుతున్నాను. ఏదో గోధుమ గడ్డి బాక్సులు కొన్నాను కానీ అవి ఎంతైనా ప్లాస్టిక్ అని వాడబుద్ధి కావట్లేదు. కొన్ని కర్రీస్కే టప్పర్ వేర్ వాడుతాను, ఎందుకంటే లీకేజ్ ప్రాబ్లం అవుతుంది కదా స్టీల్ బాక్సులు అయితే. అందుకని రైస్ ఏమి అలా పెట్టేసి కర్రీకి మాత్రం టప్పర్ వేరే వాడుతున్నాను. మళ్ళీ ఇది ప్లాస్టిక్ అనుకోకండి, ఇది కొంచెం తీస్తే మంచిగానే ఉంది. మా బాబుకి ఏమో ఆకులు రాకుండా వేస్తున్నాను అనమాట. మా సార్కి ఆకులు వస్తేనే ఇష్టం అనమాట, ఎందుకంటే అన్నీ వాళ్ళు కొలీగ్స్ షేర్ చేసుకుంటారు. మంచిగా వెయ్యి, ఇంకా పైన కూడా కొత్తిమీర వెయ్యి అని చెప్తూ ఉంటారు. ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ డెకరేషన్కి కనిపించాలన్నమాట వాళ్ళకైతే. వీళ్ళకైతేనేమో పైన వేసేస్తుంటాను, ఎందుకంటే వాళ్ళు తినటం ఇంపార్టెంట్ కదా. అయితే ఆ టైంకి ఆకలి అయింది బాగానే తింటారు, ఎందుకంటే ఏం పెట్టకుండా పంపిస్తాను కదా. మార్నింగ్ ఏమో ఏదో చిన్నగా జావను ఏదైనా తాగి వెళ్ళిపోతారనమాట. అందుకోసము ఇక పప్పు ఇలాంటి ఏది పెట్టినా కానీ ఆకలి మీద ఉండేసి ఇక లాగిచ్చేస్తున్నారు. మ్యాక్సిమం స్నాక్స్కి ఫ్రూట్సే పెడతాను. టిఫిన్ ఎప్పుడో ఒకసారి ఇడ్లీ కానీ దోశ కానీ అలాంటి ఎక్కువ స్నాక్స్కి పెట్టను, ఇంట్లోనే తినేస్తారు. లేకపోతేనేమో వాళ్ళు అవి పెట్టమంటారు కానీ చట్నీకి ఒక బాక్సు, దానికి ఒక బాక్సు, ఇన్ని బాక్సులు ఎందుకనేసి నేను ఎక్కువ పెట్టను. ఈ గ్రేప్స్ చూడండి బంచే పెట్టాను అనమాట. అట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఫొటోస్లల్లో ఉన్నట్లుంటాయి, బుక్స్లో చదువుకున్నట్లు ఉన్నట్టు ఉంటాయి అనేసి ఇలా పెడుతున్నాను అనమాట గ్రేప్స్. స్కూల్కి వెళ్ళినప్పుడే మంచిగా తింటారు, ఇంట్లో ఉంటే మంచిగా తినరు. మనకి కూడా ఎన్ని వెరైటీస్ చేసినా కానీ ఇంట్లో ఉన్నప్పుడు తినరు, తిని కూర్చోవటమే కనిపిస్తుంది. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.